ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రినండి. ఈరోజు చేయబోతున్నాను ఉప్మా అండి. లావు ఉప్మా రవ్వతో చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి నా పద్ధతిలో ట్రై చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ తీసుకుందామండి. సరిపడా ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఉప్మాలోకి. ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేయండి. నేను ఇప్పుడు కొన్ని ఆవాలు తీసుకుంటున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుంటున్నానండి. అలాగా ఒక 5 నిమిషాలు వేగనిద్దామండి ఆయిల్లో. అలాగా వేయించిన తర్వాత ఇప్పుడు మనం 5 పచ్చిమిర్చి చీలికలు వేసుకుందామండి. కారం ఉంటుంది కదా, బాగుంటుంది. 5 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని అలాగ వేయిద్దాము. వేయించిన తర్వాత ఇప్పుడు కాస్త కరివేపాకు వేద్దామండి. అలాగ వేయించుకున్న తర్వాత మనము ఒక మీడియం సైజ్ టమోటా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. అలాగా ఇప్పుడు ఆయిల్లోకి వేద్దామండి. టమోటో వేసి కూడా కాసేపు ఆయిల్లో మగ్గనివ్వండి. ఆయిల్లో మగ్గనిస్తేనే టేస్ట్ వస్తాయండి. అలాగ మగ్గనిచ్చి కాసేపు ఒక 5 మినిట్స్ ప్లేట్ పెట్టి తీసేయండి. అలాగ నేను ప్లేట్ పెట్టి తీసేస్తున్నాను చూడండి. ఒక 5 మినిట్స్ ఉడికించాను ఆయిల్లో. మగ్గనిచ్చిందంటే చాలా టేస్టీ వస్తుంది ఫ్రెండ్స్. నేను గజరాజ్ ఉప్మా రవ్వ వాడుతున్నాను దీంట్లోకి. నేను ఒక కప్పుకి 2.5 కప్పు వాటర్ తీసుకుంటున్నానండి. ఒక కప్పు రవ్వకి 2.5 కప్పు వాటరు. మీరైతే 3 కప్పులు తీసుకుంటారేమో తీసుకోండి. ఎందుకంటే ముద్దగా, నాకైతే పొడిగా కావాలి కాబట్టి నేను 2.5 కప్పు మాత్రమే తీసుకుంటున్నాను. అలాగా కొద్దిగా సరిపడా సాల్ట్ వేసుకోండి. 2.5 కప్పు వాటర్కి సరిపడా సాల్ట్. 1 కప్పు ఉప్మా రవ్వ వేస్తున్నానండి. నేను గజరాజు అలాగ మరగనిచ్చిన తర్వాత వాటర్. ఇప్పుడు మనము ఉప్మా రవ్వ వేసుకుందామండి. 1 కప్పు వేసుకొని కాసేపు ఉడకనిద్దామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టిందంటే సరిపోతుంది. అలాగా మూత పెట్టండి. ఒక 5 మినిట్స్ అయిపోతుంది. ఉప్మా అయిపోయిందండి. ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సపోర్ట్ దెమ్ ఫ్రెండ్స్.